సార్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో హాట్ టాపిక్ ఏంటి అంటే, ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఏ క్షణానైనా అరెస్ట్ కావచ్చు అని. ఎందుకంటే సీఎంఓలో పనిచేసిన ధనంజయ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి గారు కూడా అరెస్ట్ అయిన తర్వాత, ఇంకా నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అనేది ఆహ్, జరిగి తీరుతుంది అనే ఒక ఇంప్రెషన్ ఉంది. మీ మీ అబ్జర్వేషన్ ఏంటి? మీరేమనుకుంటున్నారు? అంటే ఒక ఒక పాయింట్ ఆఫ్ వ్యూ మనం చూడాల్సింది ఏంటంటే, ఎటువైపు మనం ప్రయాణం చేస్తున్నాము హ్మ్. అనేటువంటిది. నేను మొదటే అన్నాను, తప్పు చేస్తే చర్య తీసుకోవడం అనే దాన్ని మనం ఆక్షేపించడానికి ఏం లేదు. ఏం లేదు. ఎవరు తప్పు తప్పు చేసినా చేస్తే కూడా శిక్ష పడాల్సిందే. అది జరగాల్సిందే. దాన్ని మనం సమర్థించేది లేనే లేదు. హ్మ్. కాకపోతే ఒక రాష్ట్రంగా మనం ఎటువైపు ప్రయాణం చేస్తున్నాం, హ్మ్. రాష్ట్రానికి కావాల్సిన ఇమేజ్ మనం ఎలా బిల్డ్ చేస్తున్నాం హ్మ్. అనేది చాలా అవసరం. హ్మ్. ఇప్పుడు లాస్ట్ 5 ఇయర్స్‌లో డ్యామేజ్ అయిందన్నప్పుడు హ్మ్. దాన్ని రికవర్ చేయడానికి ట్రై చేయాలి కదా! బిల్డప్ చేయడానికి ట్రై చేయాలి కదా! హ్మ్. ఒకప్పుడు తమిళనాడు గురించి మనం ఏదో వీల్ చైర్‌లో ఉన్నప్పుడు కరుణానిధి గారిని అర్ధరాత్రి ఎత్తుకెళ్ళిపోయారని, హ్మ్. జయలలిత గారిని చీరలాగారని. అవమానించారని ఇట్లాంటివన్నీ ఒక వెంజన్స్ కైండ్ ఆఫ్ వెండెటా ఉండేది. బట్ అలాంటిది ఈరోజు తమిళనాడు చాలా ఇంప్రూవ్ అయ్యి హ్మ్. ఒక ఒక రెస్పెక్టబుల్ ఇమేజ్ సంపాదించుకుంది. హ్మ్. ఇన్‌ఫ్యాక్ట్ చెప్పాలంటే డెవలప్డ్ స్టేట్స్ ఇన్ అవర్ కంట్రీ, హ్మ్. మహారాష్ట్ర, తమిళనాడు, హ్మ్. హర్యానా, హ్మ్. గుజరాత్ ఇట్లా ఆ కోవలోకి వెళ్ళిపోయింది. హ్మ్. డెవలప్మెంట్ ఈజ్ నాట్ జస్ట్ ఇండస్ట్రియల్, హ్మ్. హ్మ్. ఇట్స్ హ్యూమన్ డెవలప్మెంట్ ఆల్సో. కరెక్ట్. హ్మ్. సో హెచ్డిఐ ఇండెక్స్ మనం తీసుకుంటే హ్మ్. కేరళ, తమిళనాడే ఉంటాయి మన మన సౌత్ ఇండియాలో. మనం హ్మ్. ఎక్కడో ఉన్నాం. హ్మ్. 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 అలాంటిది అదొకటే కాదు. ఒకవేళ వాళ్ళ మధ్య గొడవలున్నా, హ్మ్. రాష్ట్రం అనేటప్పుడు వాళ్ళందరూ ఏకమవుతారు. ఏకమవుతారు. దానికి చిన్న ఎగ్జాంపుల్ మొన్న హిందీ గురించి ఒక టాపిక్ వచ్చింది. హిందీ గురించి. సో, మేము ఒప్పుకోము అని సీఎం స్టాలిన్ గారు చెప్పారు. హ్మ్. సో, దానికి సర్వశిక్ష అభియాన్ నుంచి రావాల్సిన నిధులు ఇంచుమించు 11,000 క్రోర్స్, ఎగ్జాక్ట్ ఫిగర్ గుర్తులేదు. వాళ్ళు ఆపేశారు. కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం ఆపేసింది. 11,000 కాదు, 1,00,00,000 ఆపినా నేను మాకు హిందీ అవసరం లేదని మళ్ళీ తిరిగి చెప్పాడు అతను. హ్మ్. ఎవ్రీబడి ఇంక్లూడింగ్ ద న్యూ పార్టీ, విజయ్ పెట్టిన విజయ్. పార్టీ కూడా హ్మ్. వి అపోజ్ అని ఏఐడిఎంకే, అందరూ. పిఎంకే, ఎవ్రీబడి. హ్మ్. దట్ స్టేట్స్ ఇంట్రెస్ట్ అంటే అది, హ్మ్. కల్చరల్ ఇంట్రెస్ట్ అంటే అది, హ్మ్. ఆ రకమైన ఈవెన్ సోషల్ జల్లికట్టు ఫ్యాబ్రిక్ లాంటి దాని కోసం గూడా వాళ్ళు స్మార్ట్. జల్లికట్టు లాంటి దాని కోసం గూడా వచ్చి మొత్తం. ఏకమైపోయారు. అవును. అలాంటిది ఆ సాలిడారిటీ హ్మ్. మన రాష్ట్రంలో లేదనేది ఒకవైపు అయితే, అంటే రాష్ట్ర ప్రయోజనాలు అన్నప్పుడు మనమంతా ఒక్కటిగా స్టేట్ ఉండాలి ఫస్ట్ అనే ఆలోచన రావాలి. ఆలోచన లేదు. హ్మ్. బట్ జనాన్ని మాయ చేయడానికైతే పీపుల్ ఫస్ట్ అంటారు, హ్మ్. అని స్లోగన్స్ ఇస్తారు. హ్మ్. బట్ ప్రజల కోసం యాక్షన్ వచ్చినప్పుడు కాదు. యాక్షన్ మేము కనపడదు. ఫస్ట్, హ్మ్. మా స్వార్థం ఫస్ట్, హ్మ్. మా పొలిటికల్ ఇంట్రెస్ట్. ఇండివిజువల్ హ్మ్. డెవలప్మెంట్ ఫస్ట్ అనేది వాళ్ళకి ఇంటర్నల్గా ఉంటుంది. హ్మ్. యాక్షన్లో కూడా కనిపిస్తుంది. హ్మ్. మాటల్లో పీపుల్స్ ఫస్ట్ అంటారు. హ్మ్. ఈ రకంగా వెంజన్స్ తోటి వెళుతూ ఉంటే, హ్మ్. ఇప్పుడు ఇప్పుడు ఆయన ఎక్స్‌సీఎం ఏమంటారు? హ్మ్. రేపు మేము అధికారంలోకి వస్తే మొదలుపెట్టారుగా ఆయన అంటున్నారు. ఒక్కొక్కరిని హ్మ్. రకరకాల డైలాగ్స్ తోటి ఆయన అంటారు. హ్మ్. సో, ఈ మెసేజెస్ ఎలా వెళ్తాయి పబ్లిక్‌కి? ఇప్పుడు వరల్డ్‌లో హ్మ్. వేరియస్ ప్లేయర్స్ ఉన్నారు. హ్మ్. వాళ్ళు ఇక్కడికి రావాలా వద్దా? హ్మ్. రావాలా వద్దా? అనేటువంటి ఆలోచనలు చేస్తారు కదా! హ్మ్. నేను గత గవర్నమెంట్‌లో ఉన్నప్పుడు, ఐ డోంట్ వాంట్ టు నేమ్, హ్మ్. ఐ మైసెల్ఫ్ హాస్ అప్రోచ్డ్ సర్టెన్ రెనౌన్డ్ ఇన్‌స్టిట్యూషన్స్‌కి వెళ్ళాను. హ్మ్. వెళ్ళి ఏపీకి వచ్చి చేయండి అని అడిగి, హ్మ్. వాళ్ళు ఒకటే అన్నారు, "ఈ గవర్నమెంట్ రేపు మారిపోతే, హ్మ్. ఇప్పుడు మీరు చెప్పినయన్నీ కంటిన్యూ అవుతాయా?" అని హ్మ్. నన్నే క్వెషన్ చేశారు. ఓహ్! ఐ మైసెల్ఫ్ ఈస్ ఎన్ ఎగ్జాంపుల్ ఫర్ హ్మ్. దట్. హుహు. హుహు. సో, ఒక ఫ్యూ సెకండ్స్ నేను కొంచెం షాక్ అయ్యాను. అది ఏం ఆన్సర్ చేయాలనుకున్నాను. దెన్ ఐ సెడ్, "ఓకే, వి విల్ ఎన్ష్యూర్, హ్మ్. వి విల్ సీ దట్ ది అసెంబ్లీ పాసెస్." హ్మ్. అసెంబ్లీలో పాస్ అయ్యి వస్తే ఇంకా దాన్ని రివర్స్ చేసే అవకాశం ఉండదు కదా! హ్మ్. అలాంటి మెజర్స్ తీసుకుంటాము. ఆ సేఫ్‌గార్డ్స్ పెడతాము. హ్మ్. రండి రాష్ట్రానికి, అభివృద్ధిలో మీరు పార్టిసిపేట్ చేయండి హ్మ్. అని నేను రిక్వెస్ట్ చేసిన సందర్భంలో నాకు హ్మ్. ఎదురైనటువంటి ఒక ఎక్స్‌పీరియన్స్. హ్మ్. సో, అలాంటి సిట్యుయేషన్‌లో ఒక కన్సిస్టెన్సీ లేనప్పుడు ఒక పాలిసీలో హ్మ్. ఎవరైనా వచ్చి ఇంతకుముందు కూడా మీరు అడిగారు. హ్మ్. మనకు పెట్టుబడులు వస్తున్నాయి అంటున్నారు కదా! జాబ్స్ వస్తున్నాయి అంటున్నారు. ఇలా చేస్తే ఎలా వస్తాయండి? హ్మ్. హ్మ్. ఇప్పుడు ఇట్లా జనాల్ని ఒకరినొకరు భయపెట్టుకుంటూ, ఒకరి మీద ఒకరు కక్ష సాధించుకుంటూ హ్మ్. వెళుతున్నటువంటి క్రమంలో ఏ రకమైనటువంటి ఇమేజ్ మనం ఇస్తున్నప్పుడు 28 రాష్ట్రాలు ఉన్నాయి మన దేశంలో. హ్మ్. మిగిలిన రాష్ట్రాల్లో ఇలా జరుగుతుందా? లేదు కదా! గవర్నమెంట్లు మారలేదా? ఎక్సెప్ట్ ఆంధ్రప్రదేశ్ ఎక్కడ కనపడలే ఇంత ఆ! వెండిగా. మరి అవును. మరి అలాంటప్పుడు అంటే అట్లా కాదుగా ఇప్పుడు మద్యంలో 3000 కోట్ల రూపాయలకు పైగా దోచేశారు. నిందితులను పట్టుకోవాలి గదా! హ్మ్. ఆ డబ్బులన్నీ ముఖ్యమంత్రి ఇంటికే ఎళ్ళాయి అని ఓపెన్‌గా మాట్లాడుతున్నారు. కరెక్ట్. ప్రూవ్ చేసి తీసుకోవచ్చు కదా! హ్మ్. ఇఫ్ ఇట్ ఈస్ ట్రూ, హ్మ్. డెఫినైట్‌లీ యాక్షన్ హాస్ టు బి టేకెన్. హ్మ్. అంటే ప్రూవింగ్ వాళ్ళు అరెస్ట్‌లు కూడా చేయాలి గదా!
అరెస్ట్ దట్స్ వాట్ ఐఎమ్ సెయింగ్. సో మనం అనే పొలిటికల్ స్టేట్మెంట్ వేరు, ఆన్ రికార్డ్ అవైలబుల్ మెటీరియల్ వేరు. సో ఇఫ్ ఇట్ ఈస్ ద మెటీరియల్ అవైలబుల్ ఆన్ రికార్డ్, ఇఫ్ ఇట్ సేస్ సో డెఫినెట్లీ వీఆర్ బౌండ్ టు టేక్ యాక్షన్. ఇప్పుడు తమిళనాడులో కూడా అదే జయలలిత గారి మీద కూడా కేసు పెట్టారు. సో ఎన్ని సంవత్సరాలు నడిచింది. అలాగే ఇప్పుడు జైలుకి వెళ్ళడం అనేటువంటిది ఐ డోంట్ థింక్ ఈజ్ అన్ ఇష్యూ, బికాస్ జైలుకి వెళ్ళిన వాళ్ళందరూ చీఫ్ మినిస్టర్ అయ్యారు కదా. ఇక్కడ తెలంగాణలో కూడా చీఫ్ మినిస్టర్ కూడా వారు కూడా జైలుకి వెళ్ళి వచ్చిన వారే కదా. సో అందువల్ల దాన్ని పీపుల్ అయితే సీరియస్గా తీసుకున్నారని అనుకోవడంలా. సో అట్లాంటి సిచ్యువేషన్లో పొలిటికల్ వెండెటా, పర్సనల్గా ఉన్నటువంటి ఆ వెంజెన్స్ అనేది కనిపిస్తుంది. కానీ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద పీపుల్ అండ్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద స్టేట్ అన్నట్టుగా కనిపించడం లేదు. ఒకవేళ అలా ఉంటే దే హ్యావ్ టు గివ్ ద డేటా. ఇట్లా ఇది జరిగింది అనేది ప్రాపర్గా పబ్లిక్ కన్విన్సింగ్గా ఇవ్వాలి. ఇచ్చి అలాంటప్పుడు చర్య తీసుకున్నారంటే పీపుల్ విల్ అప్రిషియేట్. సో ఆ డేటా వస్తూనే ఉంది, రోజు రకరకాల వార్తలు పుంకాలుగా వస్తున్నాయి. ఏం జరుగుతుంది, ఏంటి, ఎవరి దగ్గర నుంచి డబ్బులు పోయాయి, ఎవరి దగ్గర నుంచి ఎక్కడికి పోయాయి. కరెక్టే, బట్ దానికి ఏం ప్రూఫ్ ఉంది? ఇప్పుడు యూ వాంట్ టు కిల్ ఏ డాగ్, యూ ఆర్ కాలింగ్ ఇట్ యాజ్ మ్యాడ్, అంతే. బట్ డాగ్ ఈజ్ నాట్ మ్యాడ్, యూ ఆర్ ఓన్లీ కాలింగ్ ఇట్ యాజ్ మ్యాడ్. ఓకే, యూ ఆర్ ఓన్లీ కాలింగ్ ఇట్ యాజ్ మ్యాడ్. ఇఫ్ ఇట్ ఈస్ మ్యాడ్ దెన్ పీపుల్ ఆల్సో విల్ నో ఇది పిచ్చి కుక్క అని అందరికి తెలుస్తుంది. నువ్వు అక్కడే చెప్తున్నావు అది పిచ్చి కుక్క అని, జనం చెప్పాలి పిచ్చి కుక్క అని. అట్లాగే ఇక్కడ కూడా ఊరికే మీకు ఒక మీడియా ఉందని, మీకు కొన్ని ఛానల్స్ ఉన్నాయని చెప్పి హైప్ క్రియేట్ చేసుకుని ఆ మీడియాలో పదే డిబేట్లు చేసి చెప్తా ఉంటే అది నిజమని జనం ఎలా అనుకుంటారు? నిజమైతే నిజంగా చూపించండి, విల్ బిలీవ్. ఇప్పుడు నిజాన్ని దాచలేం కదండి మనం, అది ఎప్పటికైనా వస్తుంది. ఏం జరగలేదంటారు సార్ అసలు? మీరు కూడా అప్పుడు గవర్నమెంట్లో ఉన్నారు. మద్యంలో వైలేషన్స్, శాండ్లో వైలేషన్స్ అవన్నీ వెలికి తీస్తామని మేము ఎన్నికలకు ముందే చెప్పాము. ఆ మేరకు సిట్లు వేసాం, సిట్లు తేలుస్తున్నాయి, మాకేంటి సంబంధం? ఓకే, అంటే అఫ్కోర్స్ నాకైతే డైరెక్ట్గా నేను చూసింది నాకు లేదు కానీ, బట్ హీరింగ్ ఫ్రమ్ ద పీపుల్, ఇప్పుడు శాండ్ సబ్జెక్ట్లో లాస్ట్ గవర్నమెంట్లో చాలా ఇబ్బందులు పడ్డారు ప్రజలు. ఇప్పుడు కూడా అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారు, భయంకరమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. అది ఏమంటారంటే ఇట్ హ్యాస్ బికమ్ ఏ గోల్డెన్ డక్ లాగా అయిపోయింది ఈ పొలిటికల్ పీపుల్. సో ఏ గవర్నమెంట్ ఉన్నా, ఎవరు రిప్రజెంటేటివ్స్ ఆఫ్ పీపుల్, ఎమ్మెల్యేస్ ఉన్నా, అదొక ఆదాయ వనరుగా చూస్తున్నారు. ఎవరికి నచ్చినట్టు వారు, ఎవరికి చేతనైన రీతి వారు దోచుకుంటున్నారు అనేది పబ్లిక్లో ఉండే ఒపీనియన్. సో కాబట్టి ఆ గవర్నమెంట్ తప్పు చేసిందంటే ఈ గవర్నమెంట్ కూడా ఒప్పేం చేయడం లేదు. ఇక్కడ కూడా భయంకరమైన తప్పులు జరుగుతున్నాయి శాండ్ వరకు సంబంధించి. మరి ఇక లిక్కర్ విషయంలో అయితే దెర్ ఇస్ ఎ పాలసీ చేంజ్ లాస్ట్ టైం. సో తమిళనాడులో టాస్మాక్ అని ఉంది, ఆ టైప్లో వీళ్ళు గవర్నమెంట్ రన్ చేసేటువంటి స్టోర్స్ పెట్టి చేయటం అనేది ఒకటి షిఫ్ట్. అనదర్ షిఫ్ట్ వాట్ ఐ హ్యావ్ సీన్ ఈస్ like they are changing the brands and not buying from the regular distilleries and breweries, either listed companies ఉంటాయి కదా, వాళ్ళ దగ్గర నుంచి కొనకుండా వేరే చోటకి మార్చడం అనేది జరిగిందని. అలా మార్చినటువంటి క్రమంలో వెదర్ దే హ్యావ్ ఫాలోడ్ ది ప్రొసీజర్స్ ఆర్ నాట్ అనేది వీ హ్యావ్ టు క్రాస్ చెక్, బికాజ్ అంత డీటెయిల్స్లోకి మనం అప్పుడు వెళ్ళలేదు కాబట్టి అది మనం చూడాలి. ఒకవేళ మారి ఉంటే అది మరి డ్యూ ప్రాసెస్ ఫాలో అయ్యారా లేదా అనేది చెక్ చేయాలి. ప్రభుత్వం ఏం చెప్తుంది, పాత ప్రభుత్వం ఏం చెప్తుంది అంటే ప్రైవేట్గా వ్యక్తులు మద్యం అమ్ముతుంటే ఇష్యూ ఉంటుంది, ప్రభుత్వమే మద్యం అమ్మితే మేము ఇంకా ఏదో చేసామనడానికి సంబంధించిన అవకాశం ఎక్కడ ఉంటుంది? అక్కడ ప్రభుత్వ మద్యం షాపులో దోపిడీ ఎక్కడ ఉంటుంది? ఆన్ రికార్డ్, ఆన్ పేపర్ అంతా జరిగిందే కదా అని వాళ్ళు చెప్తారు. దట్స్ వాట్, అంటే సిస్టమ్ని చేంజ్ చేశారనేది నేను ఇప్పుడు అన్నాను కదా. సో ఒకప్పుడు ఆక్షన్ ఇచ్చి అమ్మేవాళ్ళు, ఈసారి గవర్నమెంట్ అవుట్లెట్స్ తోటి అమ్మింది. సో అది చేంజ్ ఇన్ సిస్టమ్. బట్ అంటే ఎక్కడ ఈ మీరు కానీ, లేదా ఇప్పుడు మీరు రైజ్ చేసిన ఇష్యూ కానీ, లేకపోతే మీడియాలో చెప్తున్నది కానీ జరిగింది అనే దానికి ఒక ప్రూఫ్ అనేది కావాలి. పబ్లిక్కి కన్విన్సింగ్గా చెప్పాలి. కేవలం ఏదో ఒక కేసు పెట్టాం, ఒక ఎఫ్ఐఆర్ లాడ్జ్ చేసాం కాబట్టి అరెస్ట్ చేసి లోన్ వేసాం. ఇప్పుడు అరెస్ట్ చేసి లోన్ పెట్టడానికి ఏదో ఒకటి క్రియేట్ చేసి గవర్నమెంట్ అనుకుంటే ఎవరు ఆపగలుగుతారు? సో అది ఓకే, టు దట్ ఎక్స్టెంట్ ఈస్ ఫైన్, బట్ ఆఫ్టర్ దట్ ఏంటి అనేటువంటి